ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. 2026 సంవత్సరం దగ్గర పడుతున్న కొద్దీ బంగారం ధరలు తగ్గే ఎలాంటి సూచనలు కనిపించడం లేదు. పెట్టుబడి ప్రపంచంలో ఉన్న అనిశ్చితులు, ఆర్థిక ఒత్తిడులు, ప్రపంచ మార్కెట్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఈ విలువైన లోహం మరోసారి పెద్ద స్థాయి పెరుగుదల కోసం సిద్ధమవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగా పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు కొత్త రికార్డులకి తాకే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రముఖ బ్రోకరేజ్ హౌస్ వెంచురా బంగారం ధరలను ప్రభావితం చేసే ముఖ్య కారణాలను వివరించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, నియంత్రణలోకి రాని ద్రవ్యోల్బణం, పెరుగుతున్న అమెరికా లోట్లు, యుఎస్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలన్నీ కలిపి రాబోయే సంవత్సరంలో బంగారం ధరలను గణనీయంగా పైకి తీసుకెళ్లవచ్చు. ఈ పరిస్థితుల కలయిక బంగారం ధరలను $4,600 నుంచి $4,800 ప్రకారం పరిధికి నెడుతుందని సంస్థ అంచనా వేసింది. 2026లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం కూడా బంగారానికి మరింత బలం చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం మరింత ఆకర్షణీయమైన పెట్టుబడిగా మారుతుంది. వడ్డీ రాబడి తక్కువగా ఉన్న సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారం వైపు మొగ్గు చూపుతారు. అందువల్ల రేటు తగ్గింపులు బంగారం బుల్ మార్కెట్ను ఇంకా వేగంగా ముందుకు నడిపే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగారం బుల్లిష్ దశ ముగియడానికి చాలా దూరంలో ఉందని సంస్థాగత పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణం నుండి రక్షణ కోసం బంగారాన్ని ప్రధాన ఎంపికగా చూస్తున్నారు. అదే సమయంలో రీటైల్ పెట్టుబడిదారుల నుంచి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ రెండు వర్గాలు కలిసిన డిమాండ్ బంగారాన్ని దీర్ఘకాలంలో మరింత బలమైన ర్యాలీ దిశగా నడుతోంది. మరో పెద్ద సంస్థ జ్యూయిష్ బ్యాంక్ కూడా బంగారం ధరల మీద తన అంచనాలను పెంచింది. 2026కి గాను బంగారం ధర అంచనాలు ఔన్సుకు 4,450గా ప్రకటించింది. ఇది మునుపటి అంచనాతో పోలిస్తే ఎక్కువ. వారి ప్రకారం పెట్టుబడిదారుల నుండి వచ్చే స్థిరమైన డిమాండ్, ప్రపంచవ్యాప్తంగా ఉండే కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు బంగారాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లవచ్చు. 2026లో బంగారం $3,950 నుండి $4,950 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశాన్ని ఉందని కూడా వారు పేర్కొన్నారు. జ్యూయిష్ బ్యాంక్ మరొక ముఖ్య అంశాన్ని కూడా సులభంగా అర్థమయ్యేలా వివరించింది. ఇప్పటికీ ఉన్న బంగారం సరఫరాలో సెంట్రల్ బ్యాంకులు, ఈటీఎఫ్ ఇన్వెస్టర్లు పెద్ద భాగాన్ని కొనుగోలు చేస్తున్నారని, దీని వలన అందుబాటులో ఉన్న బంగారం తగ్గుతూ ఉండగా ఆభరణాల రంగానికి తగ్గిన బంగార పరిణామమే అందుబాటులోకి వస్తుంది. ఈ పరిస్థితి బంగారం ధరలకు సానుకూల మద్దతుగా మారుతోంది. 2027 చివరి నాటికి బంగారం $5,150 వరకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.